నమస్తే, వెల్కమ్ టు 9+ న్యూస్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డబ్బులు లేకపోతే కాలేజీలు ఎలా నడుపుతారు అంటూ ఫీజు బకాయిలపై ప్రభుత్వానికి సూటి ప్రశ్నేసింది హైకోర్టు. ఫీజు రియంబర్స్మెంట్ పై స్పష్టత కావాలని కూడా కోర్టు ప్రశ్నించింది. ఇక ప్రైవేట్ కాలేజీలకు ఆర్థిక కష్టాలు ఉండవా అంటూ ప్రశ్నించింది. విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయరాదంటూ ఒక జీవోను కూడా పాస్ చేయమని చెప్పింది. ఇక తెలంగాణ ప్రభుత్వ జీవో నెంబర్ 9 పై హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. ఇక మంగళవారం మళ్లీ విచారణ, ఇంకా అప్పటి వరకు కోర్టు స్టే విచారణలోనే ఉంటుంది. ఇక ప్రైవేట్ కాలేజీలకు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కూడా పాస్ చేసింది. ఫీజులు వసూలు చేయొద్దా అంటూ కూడా ప్రశ్న ఒకటి ఎదురవుతోంది. ఇక ఫీజు బకాయిలు ఎప్పట్లోగా చెల్లిస్తారని కూడా ప్రశ్నించింది. ఇక ప్రభుత్వానికి హైకోర్టు సూటి ప్రశ్నలతో ఇవన్నీ సంధించింది. ఇక విద్యారంగంలో ఫీజుల వివాదం అయితే నడుస్తుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారాయి. ఇక దీనిపై మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ మరింత సమాచారం అందిస్తారు. డబ్బులు లేకపోతే కాలేజీలు ఎలా నడుపుతారు అంటూ ఫీజు బకాయిలపై ప్రభుత్వానికి సూటి ప్రశ్నలు వేసింది హైకోర్టు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఇన్ని ప్రశ్నలు హైకోర్టు అంటే ఒకే టైంలో సంధించడానికి గల కారణాలు ఏంటి? మాధవి, వీళ్ళు కోర్టుకి వెళ్లారు. కాలేజీలకు సంబంధించిన యాజమాన్యాలు దాదాపు 85 కాలేజీల యాజమాన్యాలు కోర్టుకి వెళ్లారు. వీళ్ళు ప్రభుత్వం నుంచి బకాయిలు మాకు వేలాది కోట్ల రూపాయలు రావాలి, అవి రావట్లేదు, ఇవ్వట్లేదు. అదేవిధంగా స్టూడెంట్ల దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకోవద్దని ఒక జీవో వచ్చింది. దీని మీద హైకోర్టుకి వెళ్లారు. హైకోర్టుకి వెళ్లడంతో హైకోర్టు కాస్త సీరియస్ అయింది. మీరు డబ్బులు ఇవ్వరు, అదేవిధంగా విద్యార్థుల నుంచి డబ్బులు వసూలు చేసుకోలేరు, మరి డబ్బులు లేకపోతే కాలేజీలు ఎలా నడుపుతారు అని ప్రభుత్వాన్ని హైకోర్టు నిలదీసింది. కాలేజీలకు రావాల్సిన వేల కోట్ల రూపాయలు మీరు చెల్లించకుండా వాళ్ళు శాలరీస్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, అవి ఎలా ఇస్తారు? మీరు ఇవ్వరు, వాళ్ళని అడుక్కోనివ్వరు. సో దీని మీద వెంటనే ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలి. అసలు ఫీజులు మీరు బకాయిలు ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించిన బకాయిలు ఎప్పుడు ఇస్తారు, దానికి ఒక రోడ్ మ్యాప్ మీరు ఇవ్వాల్సిందే అంటూ హైకోర్టు సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి ప్రభుత్వానికి. సో దీంతో ఈ మధ్యంతర ఉత్తర్వు ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిందో, విద్యార్థుల దగ్గర నుంచి మీరు డైరెక్ట్ గా డబ్బులు వసూలు చేయకూడదు, వాళ్ళ అకౌంట్ లోకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వచ్చిన తర్వాత మీరు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలని ఏదైతే జీవో ఇచ్చారో ఆ జీవో మీద ఇవాళ హైకోర్టు సీరియస్ అయింది. కాబట్టి మీరన్నా ఇవ్వండి, లేదా స్టూడెంట్స్ దగ్గర నుంచి వసూలు చేసుకునే అనుమతి అన్న ఇవ్వండి అని ఈ రోజు నిన్న కోర్టు సీరియస్ అయింది. ఈ రోజుకు అది వాయిదా వేసింది. ఈ రోజు మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. దీని మీద ప్రభుత్వం తరఫున కూడా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఒక రోడ్ మ్యాప్ ప్రకటించాలి. వేల కోట్ల రూపాయల బకాయిలు ఎందుకు చెల్లించడం లేదు, మీరు చెల్లించకపోగా విద్యార్థుల దగ్గర నుంచి కూడా డబ్బులు తీసుకోవద్దని ఎందుకు జీవో ఇచ్చారని ప్రభుత్వాన్ని నిలదీసింది. గట్టిగా సీరియస్ అయింది ప్రభుత్వంపై హైకోర్టు. మాధవి, రైట్. మరి ఇక ఇన్ని ప్రశ్నలు హైకోర్టు సంధించినప్పుడు ప్రభుత్వం ఏ విధంగా ఆన్సర్ ఇవ్వడానికి రెడీ అవుతోంది? ఎలాంటి ఆన్సర్స్ రెడీ చేస్తుంది? ప్రభుత్వం తరపు నుంచి వీళ్ళు కూడా కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడానికి, అంటే సమాధానం ఇవ్వడానికి లీగల్ టీం ఏదైతే ఉందో గవర్నమెంట్ నుంచి కూడా వీళ్ళు కూడా అధికారులు రెడీ అయ్యారు. మరికొన్ని రోజుల్లో మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. త్వరలోనే ఒక డేట్ కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎంతమంది ఫీజు రియంబర్స్మెంట్ కు ఎంతమందికి ఎలిజిబుల్, ఎందుకంటే గడిచిన 10 సంవత్సరాల క్రితము బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు, అంతకు ముందు కిరణ్ కుమార్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు ఏదైతే బకాయిలు అవి బీఆర్ఎస్ కొంత చెల్లించింది. ఇప్పుడు బీఆర్ఎస్ కొంత బకాయిలు ఉండడంతో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే, ఆల్రెడీ బీఆర్ఎస్ మా మీద చాలా పెండింగ్ బకాయిలు ఉంచింది కాబట్టి అవి క్లియర్ చేయడానికే చాలా ఉంది. ఇప్పుడు అవి క్లియర్ చేయాలి, మళ్ళీ వీళ్ళు వచ్చిన 2.5 సంవత్సరాల తర్వాత వీళ్ళు ఏదైతే ఉందో ఈ బకాయిలు చెల్లించాలి. సో తడిసి మోపోయిందండి. ఒకవైపు రాజకీయంగా అటు విమర్శలు చేస్తుంది, కానీ హైకోర్టు దీన్ని సీరియస్ తీసుకునే నేపథ్యంలో ఖచ్చితంగా ఈ బకాయిల విషయంలో అది విడతల వారీగా లేకపోతే దశల వారీగా ఇవ్వడానికి ప్రభుత్వం ఒక డేట్ అయితే ఇవ్వడానికి అధికారులు అయితే సిద్ధమవుతున్నారు. దీని మీద సీఎం, ఎందుకంటే విద్యాశాఖ కూడా సీఎం దగ్గర ఉంది కాబట్టి దాంతో చర్చించి ఉన్నతాధికారులతో చర్చించి వాళ్ళ కోర్టులో ఒక డేటు తర్వాత వీళ్ళ దగ్గర నుంచి ఒక సమాధానాన్ని ఇవ్వడానికి
ప్రభుత్వం తరపున లాయర్లందరూ కూడా సిద్ధమయ్యారు. రైట్ రాజ్ కుమార్, మరి అంటే ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా ఫీజు రియంబర్స్మెంట్ చేస్తాము అంటాయి కానీ చెయ్యవు. సో బీఆర్ఎస్ టైంలో కూడా ఫీజు రియంబర్స్మెంట్ కొన్నాళ్ళు చేశారు, తర్వాత ఆపేశారని కాంగ్రెస్ అంటుంది. సో కాంగ్రెస్ వచ్చిన దగ్గర నుంచి అసలు ఫీజు రియంబర్స్మెంట్ ఊసేలేదు అని బీఆర్ఎస్ అంటుంది. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఇలా ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు ఊరుకుంటే ప్రైవేట్ కాలేజీలు ఏం చేస్తున్నారు? ఇప్పుడు మధ్యలో విద్యార్థులు బలి అవుతున్నారు. చాలా మంది నిన్న మనం చూసాం ఇబ్రహీంపట్నంలో న్యూ శ్రీ చైతన్య అనే కాలేజీలో విద్యార్థులందరూ రోడ్డుకి ఎక్కారు. దాదాపు 100 మంది మనకు కూడా ఫోన్ చేశారు. విద్యార్థుల తల్లిదండ్రులు కూడా మాకు ఇవ్వట్లేదు, మీడియా తరఫున సహాయం చేయమని. సో వాళ్ళతో మనం చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. సార్ మాకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు రాలేదు, గవర్నమెంట్ ఇవ్వలేదు. యాక్చువల్లీ గవర్నమెంట్ డైరెక్ట్ కొంతమంది స్టూడెంట్ల అకౌంట్లకు, ఎందుకంటే ఎస్సీ ఎస్టీలకు డైరెక్ట్ అకౌంట్లోకి వేస్తుంది. సో ఆ అకౌంట్ లోకి డబ్బులకు స్టూడెంట్లకు రాలేదు, ప్లస్ వాళ్ళ దగ్గర మేము తీసుకోవడానికి అనుమతి లేదు. వాళ్ళకి సర్టిఫికేట్ ఇచ్చే విషయంలో మాకు ఇబ్బందులు ఎదురవుతాయని యాజమాన్యం చెప్తామంటే స్టూడెంట్లు ఇప్పుడు పై చదువులు చదువుకోవడానికి, ఎగ్జాంపుల్ డిగ్రీ కావచ్చు, లేకపోతే ఇంకా పై చదువులు చదువుకోవాలి, ఏదైనా ప్రొఫెషనల్కి వెళ్ళడానికి వాళ్ళకు టీసీ కానీ మెమో కానీ కండక్ట్ సర్టిఫికేట్ కానీ అది కావాలి. మేము ఫీజులు ఇస్తేనే, మీరు ఫీజు చెల్లిస్తేనే ఇస్తామని యాజమాన్యం అంటాడు. అంటే ఇక్కడ స్టూడెంట్స్ కు యాజమాన్యులకు మధ్యలో గొడవ అవుతున్న నేపథ్యంలో ఇక రాజకీయంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పై విమర్శలు చేస్తే, కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ మీద విమర్శలు చేస్తుంది. మేము పూర్తిగా క్లియర్ చేశాము అని బీఆర్ఎస్ అంటుంది. ఎందుకంటే కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు 1000 కోట్ల రూపాయల బకాయిలు ఉంటే మేము అది క్లియర్ చేశాము అధికారంలోకి వచ్చిన తర్వాత. ఆ తర్వాత 2 టర్ములు వచ్చినప్పుడు కూడా కొంత క్లియర్ చేశాము. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాలాగానే కాంగ్రెస్ పార్టీ క్లియర్ చేయాలని బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తుంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ వచ్చేసరికి బీఆర్ఎస్ మీద ఆరోపణలు చేస్తుంది. అసలు మీరు పెండింగ్ పెట్టి వెళ్ళారు, మీరు ఇవ్వకుండా మా మీద ఆరోపణలు చేస్తుందని బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆరోపిస్తుంది. మొత్తం మీద ఈ పార్టీ ఆ పార్టీ మీద, ఆ పార్టీ ఈ పార్టీ మీద ఆరోపణలు చేసుకుంటే ఇప్పుడు లక్షలాది మంది విద్యార్థులు రోడ్డు మీద పడే పరిస్థితి. సో ఇటు యాజమాన్యాలు, ఇటు విద్యార్థులు కొట్టుకునే పరిస్థితి. సో పై చదువులకు టీసీలు ఇవ్వకపోతే, మెమోలు ఇవ్వకపోతే, తర్వాత ఈ కండక్ట్ సర్టిఫికేట్ ఇవ్వకపోతే పై చదువుల్లో వాళ్ళు జాయిన్ కావడానికి ఆల్రెడీ విద్యా సంవత్సరం ప్రారంభమైంది. సో వాళ్ళు ఆందోళన చేస్తున్నారు తల్లిదండ్రులందరూ కూడా. సో ఈ మధ్యలో ఈ ప్రభుత్వాలు లేదా ఆ పార్టీ అధికారులకు వచ్చి ఈ పార్టీలతో మధ్యలో విద్యార్థులు బలి అవుతున్నారు. ఒకవైపు యాజమాన్యాల బాధ వాళ్ళది, వాళ్ళ గోడు వాళ్ళది. మేము జీతాలు ఇవ్వలేకపోతున్నాం, మేము ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయలేకపోతున్నాం, రెంట్ కట్టలేకపోతున్నాం, సరైన ఎడ్యుకేషన్ ఇవ్వలేకపోతున్నాం, మాకు రావాల్సిన బకాయిలు మాకు ఇవ్వండి అని వాళ్ళు, మాకు సర్టిఫికెట్లని వీళ్ళు, కాంగ్రెస్ ఏమో బీఆర్ఎస్ ఏమో కాంగ్రెస్ మీద. ఇవాళ హైకోర్టు అయితే నిన్న సీరియస్ అయింది. మీరు ఎప్పుడు ఫీజులు బకాయిలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తారో ఒక రోడ్ మ్యాప్ ఇవ్వాలి అని ఖచ్చితంగా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. మరి చూడాలి, మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఒకవైపు స్టూడెంట్లకు స్కూల్స్ అంటూ, మోడల్ స్కూల్స్ అంటూ కొన్ని నిధులు ఇస్తా ఉంది. మరి ఫీజు రియంబర్స్మెంట్ మీద చాలా రోజుల నుంచి చాలా మంది రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు. స్టూడెంట్ యూనియన్ ఏబీపీ కావచ్చు, ఆ తర్వాత ఇంకా ఎస్ఎఫ్ఐ కావచ్చు, చాలా మంది పేరెంట్స్ అసోసియేషన్ కూడా గొడవలు చేస్తున్నాయి. మరి ఇంతవరకు అయితే బకాయిలు ఇంత రిలీజ్ కాలేదు. ఇప్పుడు విద్యా సంవత్సరం ప్రారంభమైంది. మరి చూడాలి, హైకోర్టు వార్నింగ్ తో మరి ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కుంటుందా లేదా చూడాలి. రైట్ రాజ్ కుమార్, మరి ఈ సందర్భంలో అంటే హైకోర్టు ఎప్పుడైతే ఈ విధంగా ఆ ప్రశ్నలు సంధించిందో, మరి ఈ సందర్భంలో యాజమాన్యాలు ఊసి పక్కన పెడితే అటు పేరెంట్స్, ఇటు విద్యార్థులు, వీళ్ళ రియాక్షన్ ఎలా ఉంది? వీళ్ళేమంటున్నారు? వీళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు పాడవుతుంది. ఎందుకంటే ఫీజు రియంబర్స్మెంట్ ఎలిజిబుల్ అంటేనే మేము కాలేజీలో చేపించాము, మా తాహతుకు మించి కాలేజీలో చేయించాము. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ మీద ఆధారపడి మేము ఒక కాలేజీలో చేపిస్తే ఆ కాలేజీ ఫీజు మీరు ఇవ్వరు, మాకు అకౌంట్ లో పిల్లల అకౌంట్ లో మీరు డబ్బులు ఇవ్వరు. సో ఇదివరకు గతంలో ఏంటంటే డైరెక్ట్ కాలేజీకి వెళ్ళేది, కాలేజీ అకౌంట్కి వెళ్తే ఈ రోజు కాకపోయినా రేపైనా లేదా నెలకో 2 నెలలకో డైరెక్ట్ కాలేజీ అకౌంట్లోకి డబ్బులు పడేది. కానీ ఇటీవల గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏంటంటే కొంతమంది విద్యార్థులకు వాళ్ళ అకౌంట్లకే డబ్బులు పడతాయి. ఒకవేళ సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత ఒకవేళ గవర్నమెంట్ ఆ పిల్లల అకౌంట్ లో డబ్బులు పడితే వాళ్ళు ఇస్తారని గ్యారెంటీ ఏందని ఈ కాలేజ్ యాజమాన్యాలు అడుగుతా ఉన్నాయి. సో వాళ్ళు అటు ప్రశ్నించడం, ఇటు తల్లిదండ్రులు పేరెంట్స్ అందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. త్వరలోనే ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేయాలని ఏవైతే పేరెంట్స్ అసోసియేషన్ ఉన్నారో వాళ్ళందరూ కూడా విద్యార్థి సంఘాలందరూ ప్లాన్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మీరు ఇవ్వకపోతే ఇందిరా పార్క్ దగ్గర మేము ధర్నా చేస్తాం, అవసరమైతే సెక్రటరియట్ కావచ్చు, అవసరమైతే అసెంబ్లీ ముట్టడి చేస్తాం, అవసరమైతే ఇంకా మంత్రుల దగ్గర కూడా మేము ముట్టడి చేస్తామని అయితే పేరెంట్స్ అసోసియేషన్, పేరెంట్స్, తర్వాత విద్యార్థి
సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి, హెచ్చరిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. ప్రైవేట్ కాలేజీలకు సంబంధించి తెలంగాణ హైకోర్టు మరోసారి కీలక వ్యాఖ్యలు చేసింది. ఫీజుల బకాయిల విషయంపై రాష్ట్ర ప్రభుత్వాలను హైకోర్టు గట్టిగానే నిలదీసింది. డబ్బులు ఇవ్వకుండా కాలేజీలు ఎలా నడుపుతారని ప్రశ్నించింది. బలవంతంగా ఫీజులు వసూలు చేయరాదని రేవంత్ ప్రభుత్వం ఇచ్చిన జీవోపై స్టే కూడా ఇచ్చింది. ఈ అంశం ఇప్పుడు విద్యారంగంలో పెద్ద చర్చగా మారింది. ప్రభుత్వాల నిర్ణయాలు, కోర్టుల వ్యాఖ్యలు ఇవన్నీ విద్యార్థుల భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. హైకోర్టు తాజా ఆదేశాలతో ప్రైవేట్ కాలేజీలకు కొంత ఊరట లభించింది. ఇక మరికొన్ని రోజుల్లో వ్యవహారంపై ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాల్సింది. ప్రైవేట్ కాలేజీలను విద్యార్థుల నుంచి ఫీజులు వసూలు చేయొద్దు అనటం ఏమిటని తెలంగాణ హైకోర్టు ఘాటుగా ప్రశ్నించింది. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుండా కాలేజీలు ఎలా నడుపుతారని నిలదీసింది. అసలు బకాయిలు ఎప్పటిలోగా చెల్లిస్తారో స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు. దీనిపై స్పష్టమైన వైఖరితో రావాలని ప్రభుత్వాన్ని కోర్టు కోరింది. ప్రభుత్వం నుంచి కోట్లాది రూపాయల బకాయిలు విడుదల కాకపోవడంతో ఆర్థికంగా చితికిపోతున్నామంటూ ప్రైవేటు ఉన్నత విద్యా సంస్థల యాజమాన్యాలు కోర్టుకు వెళ్లారు. అటు ప్రభుత్వాలు ఇవ్వవు, ఇటు విద్యార్థుల నుంచి వసూలు చేయొద్దు అంటే తాము కాలేజీలను ఎలా నడపాలని ప్రశ్నించాయి. బకాయిలు ఇవ్వకుంటే కాలేజీలు, విద్యార్థులు ఇబ్బందుల్లో పడాల్సి వస్తుందని స్పష్టం చేశాయి. ఈ కేసును విచారించిన హైకోర్టు విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేయొద్దన్న ప్రభుత్వ జీవో నెంబర్ 9పై స్టే విధించింది. మంగళవారం మళ్లీ విచారణ చేపడతామని కూడా చెప్పింది.